రెసిపీని నువ్వు హైదరాబాద్ లో స్ట్రగుల్ అవుతున్న టైంలో నేను నా రూమ్మేట్స్ రెగ్యులర్ గా చేసుకునే ఐటమ్ ఎగ్ ఫ్రై. ఎక్కువ మసాలాస్ ఏం వాడకుండా తక్కువ టైంలో ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మీకు నచ్చినంత ఎగ్స్ అయితే తీసుకోండి. నేనైతే 7 eggs తీసుకున్నాను. అందులోనే కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసుకున్నాను. ఓ 10 to 15 minutes అయ్యాక బాయిల్ అయిన ఎగ్స్ ని బయటికి తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని నీట్ గా సెంటర్ కట్ చేసుకుని యోక్ అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇలా సెంటర్ కట్ గా చేసుకున్న ఎగ్స్ ని స్లైసెస్ గా కట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి పాన్ పెట్టండి. పాన్ లో ఆయిల్ వేసి జీరా వేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసి అందులోనే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఇది అయ్యాక పాన్ కి మసాలాస్ అంటకుండా ఉండడానికి అందులో 2 drops ఆఫ్ వాటర్ ని వేసి అందులోనే కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా చేసాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో వేసేసి మసాలాస్ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదైనా కొంత టైం తర్వాత ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొరియండర్ పౌడర్ ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కాసేపు కలిపాక అంతే, బ్యాచులర్స్ మోస్ట్ ఫేవరెట్ అండ్ సింపుల్ ఎగ్ రెసిపీ రెడీ. ఇక ఈ ఐటమ్ ని మీరు రోటీ అండ్ రైస్ తో ట్రై చేయొచ్చు. లేదనుకుంటే ఈవినింగ్ సిట్టింగ్ లోకి మంచింగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయే రెసిపీ ఇది. నేను చేసే స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చే తీరుతుంది.